సార్ మన ఇంట్లో పెట్రోల్కి ఎంత తక్కువ రండి. మీరు కాస్త కూర్చుని రెస్ట్ తీసుకోండి. అయ్యా ఏం కలపమంటారు? విస్కీయా, బ్రాండియా, రమ్మా, జిన్నా? అన్ని కలిపి కొట్టు. పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కషాయం పెట్టినా కానీ హ్యాంగ్ ఓవర్ తగ్గదు. అలాగే సార్, అలాగే సార్. అవును, పళ్ళు తోముకునే ముందు అలాంటి స్ట్రాంగ్ కష్టం పెడితే గానీ హ్యాంగ్ ఓవర్. కాక్టైల్ చేస్తానని చెప్పి రూమ్ లాక్ చేస్తావు. ఇడియట్, తీసుకో. చూడండి సార్, మీరు జీవితంలో మారటము, సజీవ సమాధి కావడము ఈ గదిలోనే జరగాలి. ఇది ఆఖరి ఛాన్స్, బాగా ఆలోచించుకోండి. మొహం మంట. సమాధి ఇదిగో బఠానీ మోహన్ బాబు, రండి రండి. దొరికాడు దొరికాడు. నక్క, నువ్వు ఇప్పుడు నక్కలేరా? నన్ను మోసం చేసి గదిలో పెట్టి తాళం వేశావు. ఓహో తిప్పుతున్నావు తాళాలు. నీ దగ్గర ఇంత తాళాలు ఉన్నారా? నా దగ్గర పెద్ద పెద్ద తాళాలు, ఎలుపెట్టి తాళాలు, బీరువా తాళాలు, గాడి తాళాలు ఉన్నారా? నేను తిప్పుతాను నా తిప్పు. నాన్నగారిని ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జైల్లో ఉన్న మనుషులు లేడు. ఈ కటకటాలేవి ఇక్కడి నుంచి చూస్తుంటే మీరే జైల్లో ఉన్నట్టున్నారు. సారీ డాడీ, నో యూస్. నువ్వు నాకు మొదటి నుంచి శత్రువేరా? రేపు చేయరా? ఎక్కడ తెచ్చారా? వచ్చావు అనుకునే అనుకునే తాళం తీసుకొస్తాను. ఆవిడ కడ తాళాలయ్యి. ఆవిడ మెండ అయితే తాళి కొట్టి కట్టావు గాని ముత్తడికి ఒక్కరాడైనా తాళాలు కొట్టి ఇచ్చావని ఆయన. ఏమే చిలక, నువ్వేమవుతావే? ఇంతకాలం ఏ కొమ్మ మీద ఉన్నావే? చిచే, మాట్లాడకుండా పడుండవయ్యా. నాన్నగారు, మీకింట్లోనే జైలు వేసేస్తామని బాధపడుతున్నారా? భలేవాడివై నువ్వు. శ్రీకృష్ణుడను పేర చన్నారధరణిపై జనజాక్షుడి చోట జననమందే. అటువంటి పావనమైనటువంటి ఈ చెరసాల్లో ఉండటానికి మీ తండ్రి గారు ఎందుకు చింతిస్తారు తండ్రి? కత్తి కట్టి నన్ను సాధించాలనుకుంటున్నారు కదా మీరు. పైగా పద్యాలు చదువుతారా? నాకు ఐడియాస్ ఉన్నాయిరా, ఉన్నాయిరా నాకు ఐడియాస్. పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ఏం చేస్తారో చూడండి. కామరాజు అంటే ఏమనుకున్నారా? నాతో వేళ కూడా అంటారా? చూపెడతా నా ఇన్ఫ్లుయెన్స్ ఏటో ఇప్పుడు చూపెడతా. హలో ఇన్స్పెక్టర్ గారు, నేనండి కామరాజు మాట్లాడడం. మా పిల్లలు నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టేశారండి. మీరు వెంటనే వచ్చి నన్ను కాపాడాలి. ఇవన్నీ మీ కుటుంబ విషయాలు, ఇందులో మేము జోక్యం కల్పించుకోకూడదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అయ్యో, వాళ్ళని చంపాలని చూస్తున్నారండి. ఎందుకంటే అబద్ధం పడతారు? వాళ్ళు జస్ట్ మిమ్మల్ని మీ రూమ్ లో పెట్టి తాళం వేశారు, అంతే కదా? సార్, నా వాయిస్ గుర్తుపట్టలేదా? నేను మీ డ్రైవర్ శంకర్నే. ఒరే ఇడియట్, నువ్వట్రా? రే శంకర్, పెద్ద పుస్తకాన్ని ఆటలు. సార్ ఎందుకు సార్ అలా అరిచేసి గింజుకుంటారో రండి చెప్తాను. మీ టెలిఫోన్ కట్ చేశాం. మీకు బయట ప్రపంచానికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. నేను కాల్చి పారేస్తాను. ఊరుకోండి సార్, కాలిస్తే మీ మీద మర్డర్ కేసు వస్తుంది. వస్తే వచ్చిందిరా, నిన్ను కాల్చి పారేసిన నిర్ణయం జైలు పోతాను. నా భయం సార్, నా భయం సార్, కాల్చకండి సార్. ఆ మాత్రం జాగ్రత్త పడవా సార్, అవన్నీ డమ్మీలు. రే, నువ్వు నా కొడుకు కదరా, ఆగర్భ శత్రువురా. ఒరే శంకర్, ఏనాడు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆనాడే నాకు శని పట్టుకుందిరా. నాకు తెలియక అడుగుతాను, ఈ కావాలంటే ఎవరు అనుకుంటున్నారా మీరు? నేను ఆల్ ఇండియా సన్మార్గ సంఘంలో సభ్యునిరా. ఈ ఊరు స్త్రీ సేవా సంఘానికి గౌరవాధ్యక్షునిరా. సంవత్సరానికి 10,000 రూపాయలు విరాళం ఇస్తానురా. అటువంటి నన్ను, ఇంత పెద్ద మనిషిని జైల్లో పెట్టి అమలు పెట్టారట్రా మీరు? ఎందుకు సార్ ఊరికి అరుస్తారు? మీ అరుపులు ఆ పిచ్చాసుపత్రులు వస్తారు, మిమ్మల్ని కాస్త లారీలేస్తారు. అమ్మా అనుపని అనుపని, వీళ్ళు నన్ను అలలు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావటే? ఇదేనా నీ పతిభక్తి? ఇదేనా నీ పతివత్యం? చెవుకొచ్చిన మేక ఏటా కూతురు పడదా? ఇదిగో లారీ ఆడితే చాలా ఊరుకుంటాడు గాని మన తప్పదా? అవునులే, ఈ పెద్ద మనిషిని జైలు పెడిసరికి ఆగలేదు. మరి రావాయమ్మ ఉన్నమా టిఫిన్ చేద్దాం. పెసరా ఇడ్లీ పూరి. అనుపని అనుపని, ఎక్కడికి వచ్చారా? నేను బయటకు వచ్చానంటే ఒక్కొక్కరు చంపేస్తాను. మాట్లాడేదా? తలుపులు పళ్ళు పడేస్తా, చంపేస్తా.
గౌరీ అయ్యగారు ఏం చేస్తున్నారో ఒకసారి సూచనము. 32,70,000, 32,80,000, 32,90,000, 33 లక్షలు. ఏ మాటగా మాటే ఈ వెధవలు డబ్బు జోలికి మాత్రం వచ్చినట్లేదు. ఎంత దగ్గర 33 లక్షలు, 33,10,000, 33,20,000, 33,30,000. మంచినీళ్ళు పెట్టడం మర్చిపోయారు. నాకు కూడా కూల్ డ్రింక్ ఇవ్వండిరా. అదేం కుదరదు, మేము తాగుతూ ఉంటాం, మీరు చూసి ఆనందించాం. కొన్ని గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండిరా. గ్లాస్ మంచినీళ్ళు అంత తేలిక వచ్చినాయా? నీకు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే 2 గ్లాసులు కన్నీరు కాల్చాలా? కారుస్తాడు, తప్పుతుందా మరి? ఎంతమంది కళ్ళంటే నెట్టించాడు మహానుభావుడు. జైల్లో సి క్లాస్ ఖైదీలకు కూడా గదుల్లో ముంతలతో మంచినీళ్లు పెడతారు. ఇది అన్యాయం, చట్ట విరుద్ధం రా. చట్ట విరుద్ధం అంటారంటే అయ్యో పాపం, ఇదిగో తీసుకో. అనుకునే నాలుగు పిట్టగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతానే. నా మాంగళ్యం కాపాడుతండ్రి. బాధపడకండి అమ్మగారు, అయ్యగారు గుణ కుదరాలనేగా మేమేం చేసినా. నాకేం వద్దమ్మా, ఆయన అలా గొంతెడిపోయి అలో లక్ష్మణ అరుస్తుంటే నా కడుపు నింపుకోమంటావా? ఏంటమ్మా అది? మీరు ఇట్ట మధ్యన జారిపోతా ఉంటే. మోహన్ బాబు, కోడిపల ఎలా ఉంది? బ్రహ్మాండంగా లేదు? అందులో బఠానీ ఉందనా? నువ్వు నాకే చెప్పమాయో. ముద్దపప్పు గోంగూర కూడా రుషి ఏది రావు. అందులో ఆశ్చర్యం ఉంది. ముద్దపప్పు ఆంధ్రమాత, గోంగూర ఆంధ్ర సోదరి. శంకర్, పాప నాన్నగారికి ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కదండి. మీరు అలా మెక్కుతుంటే నా కడుపు మండిపోతుందిరా. ఎవడు బాబు గారు సొత్తుని తింటున్నారా? నాకు పెట్టకుండా తింటే మీకు అరగదు. రే బాబులు, గ్లాసుడు మంచినీళ్ళు ఏంటిరా? 25 రూపాయలు ఇస్తాను. పట్టెడు అన్నం పెట్టండి రా, 1 రూపాయలు ఇస్తాను. రే, బిజినెస్ చేసుకొని బాగుపడండి రా. ఈ అవకాశాన్ని దాన విడుచుకోవద్దురా. నన్ను ఎండగట్టద్దురా. తిట్టడానికి కూడా దూరం రావటం లేదు. నేను చెప్పలే, అయ్యగారు నోరు చల్లగా పడిపోతుంది. ఈ ముఖం ఒక పూట ఉపవాసం చేస్తే ఒంటికి మంచిదేలే. ఒక పూట 2 పూటలు. అదేంటి సార్, మీకు కావాల్సిన డబ్బే కదా, పెళ్ళాం ఎందుకు పెట్టలేందుకు? ఆ ఇన్నిపెట్లో నోట్లు లేవు, అవి పూటకు కట్ట చొప్పున మేకలగా వెళ్ళి ఆకలి తెచ్చుకోండి. ఇక మోహన్ బాబు, మనకేదో అర్జెంట్ పని ఉంటుందా, వెళ్దామా? బట్టండి, రోగికి అపత్యం పనికిరాదు. అందుకని ఇల్లు మొత్తం వెతికిన ఒక్క మీద కూడా దొరకకూడదు. ఏమైనా మిగిలితే మూట కట్టి కుక్కకి అంతే. వస్తా. శంకర్, సార్, అమ్మమ్మమ్మమ్మ, బలెవరండి మీరు. ఎలాగోలా సర్దుకోండి. రేపు ప్రొద్దున టిఫిన్ టైం కలుసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. చిట్టి మొహం మంట. ఈ ఐడియా కూడా పనిచేయలేదు. నరుడా మామరుడా, అహం ధనం నీ ఆకలి మంటలు తీరసగలవా? అడిగి చూడరా. పెట్టెడు రూకలు ఆకలి వేళ, పట్టెడు మెతుకులు కావురా. బొత్తులు బొత్తులు నోట్ల కన్నా తిట్టు కాగితం చెత్త మేలురా. నరుడా కూళ్ళ కలర్తా ఉండరు ఒక్కొక్కళ్ళు పట్టమే తీరసగలవా? అడిగి చూడరా. మనలో మాట, ఇందాక గ్లాస్ మంచినీళ్ళు 25 రూపాయలు ఇస్తాను కదా. నీ బుద్ధి పోనిచ్చావు కాదు. నువ్వెక్కడ దొరికావే నాకు? రేపు దేవుడికి కూడా లంచం ఇస్తావా? నీ టక్కులు మన దగ్గర పనికిరావు, నగరకుండా పడి ఉంటారా? డబ్బుకు లొంగేవాడు ఒక్కడు కనపడలేదు.
పూర్ణి, ఏమిటండి? ఈ నిరాహార దీక్షతో నేను అమర్జీవిని అయిపోతాను. రామరామ, అదేం పాడు మాటలు. లాభం లేదు, తెల్లారేటప్పటికీ దేహాన్ని సాధించేయాల్సిందే. చూడు, నేను నిజంగా బతకాలనుంటే నన్ను జైల్లో నుంచి విముక్తునిచ్చి. అది మాత్రం నా వల్ల కాదండి. నువ్వు చిన్న పని చేస్తావా? నేను బ్రాందీ ఆడడం లేదు, విస్కీ ఆడడం లేదు. కొంచెం అన్నం, కొంచెం పచ్చడి, కొంచెం కూర, కొంచెం చారు, కొంచెం పెరుగు. అయ్యో పాపిష్టి దాన్ని. వంటింటికి కూడా తాళం వేశారండి. ఒక్క మెతుకు కూడా లేకుండా గిన్నెలన్నీ కడిగేశారు. ఏం చేయండి చెప్పండి. మాట్లాడడానికి కూడా ఓపికలేదు. పోనీ ఒక్క అరటిపండు, గ్లాసుడు నీళ్లు. ఉండండి. ధర్మపత్ని అంటే ధర్మపత్ని చూడు. ఏమండి? ఏమిటమ్మా ఈ పని? ఇలా అయితే మేము మాత్రం ఏం చేయగలం? మేము వెళ్ళిపోతాం. అమ్మా, ఇలా అయితే నిన్ను కూడా ఇంకో గదిలో తాళం వేయాల్సి వస్తుంది. మోహన్ బాబు, అమ్మగారు లోపల తీసుకెళ్ళి. అమ్మా, సార్, మీకు దాహంగానున్నదా లేక ఆంకలిగా ఉన్నదా? నన్ను చూస్తే మీకు కూడా ఎగతాళిగా ఉందా? మండే కడుపుకి ఇంత మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ డబ్బు బిడ్డను నా రక్తంతో పెంచి ఆ దారి నేను చూసుకుంటాను. నీ మాటలు నమ్మి నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళని ఏం చేశావో బాగా జ్ఞాపకానికి తెచ్చు. నీకు లక్షల కట్నం ఇచ్చి నిన్ను పెళ్లాడిన అన్నపూర్ణమ్మను ఎలా చూసుకుంటున్నావో ఆలోచించు. ఆ పాపే ఎప్పుడైనా నీ కళ్ళు తెరుస్తుంది. అవును సార్, డబ్బున్న పేదవాడిని నేను, మనసున్న భాగ్యశాలివి నువ్వు. ఇప్పుడే కళ్ళు తెరిచాను. కడుపు కాలితే కాని కళ్ళు కనపడవు. గుడ్ మార్నింగ్ డాడీ. ఒంట్లో ఎలా ఉంది? ఒంట్లో ఎలా ఉందో కనపట్లా. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడరేమండి? అయ్యో, నోరు కూడా పడిపోయింది. అదే అదేంటి సార్, ఈ నోట్ల గట్ల అట్లా ఇసిరి పారేశారు? ఈ డబ్బు వల్ల ఏం లాభం లేదని తేలిపోయిందా? నాన్నగారికి బుద్ధి వచ్చినట్టుంది. ఎవడు నమ్మొచ్చాడు? మంచి బుద్ధో దారుగుంట్లో కుక్క బుద్ధో. అయితే వినండి, మీరు ఎవరెవరికి అన్యాయం చేశారో వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తారా? తలుపు తీసిన తర్వాత మాట తప్పవు కదా. ఈ రోజు నుంచి అమ్మగారిని గౌరవిస్తారా? బజారీ ముండల మన ఇంటి మీదకి తీసుకొస్తారా? మన లక్ష్మీ మోహన్ల వివాహానికి అంగీకరిస్తారా? అన్న, శంకర్ ఎవరో తెలుసా? కాదు. ఇదిగా నీకు శాంతన అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఆ అమాయకురాన్ని నమ్మించి గర్భవతి చేసి ఆత్మహత్య కంటే గచ్చటం లేకుండా చేశారే, ఆమె చనిపోతూ విడిచి వెళ్ళిన బిడ్డ ఈ పెద్ద కొడుకు. వెళ్ళి నిమ్మడ సంవత్సరం లేవండి బాబా. ఏమండి? ఏమండి?
మిమ్మల్ని అలా హింస పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నగారు, క్షమించండి. లేదు బాబు, ఇంతకాలం నిన్ను అనాథగా వదిలేసినందుకు నువ్వే నన్ను క్షమించాలి బాబు. అన్నపూర్ణి, మనం జీవితంలో టైర్ అయిపోయాం. ఈ రోజు నుంచి రిటైర్ అయిపోతున్నాం. నీకు తడా. నాకు మాత్రం ఎందుకండి, ఇదంతా మన పెద్ద కొడుకు పెద్ద కోడలు చలవ. గౌరీ ఏది? గౌరీ, మీద నీ బఠానీ బుద్ధి బానిచ్చావు కదా, నీ కోసమే ఊరంతా తిరగలా చేస్తుంటే అదో చెప్పకుండా వచ్చే. నాకేంటి పని? ఆహా, అలాగే సరే, నీకు పని లేదు, నాతో కూడా నీకు పని లేదు. వద్దు బాబు వద్దు. లారీ అంటే లారీ అనుకుంటా గాని నేను ఎంత గౌరవం నాకే తెలుసు. నువ్వు పెద్దంటోడే బాబు. ఎవరికి చెప్తానే పెద్దంటోనే? నేనే వాళ్ళు డబ్బు కావాలనుకున్నా, వాళ్ళు ఆస్తి కావాలనుకున్నాను. ఆ ఇల్లు బాగు చేయాలి అనుకున్నాను, బాగు చేశాను. నేను ఎవరినో నిరూపించుకోవాలనుకున్నా, నిరూపించుకున్నాను. అంతే. నేను అప్పుడు నీలారినే, ఇప్పుడు నీలారినే. అదేం కుదిరే పని కాదులే. ఎందుకు కుదరలే గాని నువ్వు కుదురుకుంటావు. ఎవరనుకున్నారు మీరు? ఏమిటిదంతా? నా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు. ఈ చెట్ల కింద చేవల కింద రొమాన్స్ ఏంటి? పైగా పబ్లిక్ ట్యూషన్స్. అలానే అక్కడ ధర్మారావు గారు మీకోసం కాచుకున్నారు. అదండి నాయన. బట్ట అనేది గిట్ట అనేది రా. అవును పెదనాన్నగారు, ఇలా అయిపోయావు. చెల్లెలు పెళ్లి చూద్దామని. ఈ సంతోష సమయంలో ఏడవకూడదు. ఈ శుభ సమయం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు రామరాజు. ఇగో బావగారు, మా వాడిని ఏదో కష్టపడి పెంచి పెద్దవాడిని చేశానని చెప్పి హ్యాండ్ చేస్తున్నారేమో కానీ వాడికి మీ మీద భక్తి కంటే నా మీద శ్రద్ధ ఎక్కువ. ఆ మాట నిజమే అన్నయ్య, లేకపోతే ఈయన గారు ఇంత త్వరగా బాగుపడేవారు కాదు. ఇంటికి పెద్ద కొడుకు ఆ మాత్రం నా చేయడం ఏం పట్టానే? అవును పెద్ద కొడుకు.